72% మంది కపుల్స్ ఈ ఒక్క ఇమోషన్ వల్ల హ్యాపీగా లేరు. 90% మంది సక్సెస్ అయిన వాళ్ళు ఈ ఒక్క ఇమోషన్ వల్ల సంతోషంగా లేరు. ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు 90% మంది సంతోషంగా లేరు. రోజు వచ్చే సూసైడ్ రేట్లలో 42% మంది ఓన్లీ ఒక్క ఇమోషన్ వల్లే సూసైడ్ చేసుకుంటున్నారు. రోజు జరిగే క్రైమ్లో కూడా ఈ ఇమోషన్కి చాలా హై ఇంపార్టెన్స్ ఉంది. ఏంటి ఇమోషన్? ఈ ఇమోషన్ ఏంటి, దాన్ని ఎలా తీసేయాలి అనేది ఇప్పటి వీడియో. వెల్, కీప్ గెస్సింగ్. స్టార్ట్స్ విత్ జే. మై నేమ్ ఈజ్ MVN కశ్యప్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐఎమ్ అ లైఫ్ కోచ్. ఒక మనిషిని ఇమోషనల్గా స్టేబుల్ చేయటం నా పని. గెస్ చేశారా? జేతో ఇమోషన్. వెల్, ఇట్స్ జెలసీ. ఈర్ష్య, అసూయ అంటాం కదా. అనసూయ కాదు, జెలసీ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అసలు జెలసీ అంటే ఏంటి? నష్టమా, లాభమా, అసలు ఏంటి? ఇప్పుడు నేను మిమ్మల్ని చూసి నేను జెలస్ ఫీల్ అవుతున్నా అనుకుందాం. ఐఎమ్ జెలస్ ఆఫ్ యూ అంటే దానికి అర్థం ఏంటండి? మీ దగ్గర నా దగ్గర కంటే మీరు నాకంటే బెటర్గా ఉన్నారు ఒకటి, లేదా నాకంటే మీ దగ్గర ఏవో ఎక్కువ ఉన్నాయి. అది ఏదైనా కావచ్చు. అది క్వాలిఫికేషన్ కావచ్చు, బట్టలు కావచ్చు, కార్లు కావచ్చు, బంగ్లాలు కావచ్చు, గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, రైట్? నా దగ్గర లేనిది మీ దగ్గర ఉందని నేను జెలస్ ఫీల్ అవుతున్నా. నా ఇక్కడ 2 పర్స్పెక్టివ్స్ అండి. ఒకటి, నాకంటే మీరు నిజంగానే బెటర్గా ఉన్నారు, అదొక పర్స్పెక్టివ్. నాకంటే మీరు నిజంగానే బెటర్ ఉన్నారు, నేను జెలస్ ఫీల్ అవుతున్నా. ఇట్స్ అ ఫ్యాక్ట్ అనుకుందాం. ఇదేంటి? దీని గురించి కొంచెం సేపు ఆగి మాట్లాడుకుందాం. సెకండ్, విచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, నాకంటే మీరు రియల్గా చూస్తే బెటర్ కాదు, కానీ నాకంటే మీరు బెటర్ అనుకుంటున్నా, నేను జెలస్ ఫీల్ అవుతున్నా. దట్స్ ద మోస్ట్ డేంజరస్ జెలసీ. రిమెంబర్ దిస్ వన్ థింగ్, మై డియర్ ఫ్రెండ్స్. దేర్ ఈజ్ నో ఇమోషన్ విచ్ ఈజ్ అ బ్యాడ్ ఇమోషన్. This should be written with red color ink. There is no emotion which is a bad emotion. అంటే బ్యాడ్ ఇమోషన్ అనేది సైకాలజీలో లేదు. ఎవ్రీ ఇమోషన్ గివ్స్ అస్ ఎ మెసేజ్. ప్రతి ఇమోషన్ మనకు ఒక మెసేజ్ ఇస్తుంది. జెలసీ ఇచ్చే మెసేజ్ ఏంటంటే, యూజువల్గా నేను జెలస్ ఫీల్ అవుతున్నా అంటే దానికి అర్థం ఏంటంటే, మై మైండ్ ఈస్ టెలింగ్ మీ, కశ్యప్, టైమ్ టు ఇంప్రూవ్. ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. నేను ఒక మెటాఫర్ యూజ్ చేసి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది ఒక మ్యాజిక్ బాక్స్. లెట్సే ఇదే మన లైఫ్ అనుకుందాం. ఇది ఒక మ్యాజిక్ బాక్స్. లెట్సే ఇదే మన లైఫ్ అనుకుందాం. స్టార్టింగ్ యూజువల్గా ఎంటీగా ఉంటుంది. అచీవ్మెంట్స్ ఉండవు, ఎక్నాలెడ్జ్మెంట్స్ ఉండవు, రికగ్నిషన్స్ ఉండవు, ఏమీ ఉండవు. సో ఎంటీ. స్లోగా లెట్సే నేను ఏదో ఒకటి సాధించా, రైట్? అది బాక్స్లోకి వచ్చింది. నా దీన్ని చూసినప్పుడల్లా ఐ విల్ ఫీల్ వెరీ గుడ్. వావ్, నేను ఒకటి సాధించా. ఇది నేను ఎప్పుడైతే నా కాన్ఫిడెన్స్ తగ్గుతుందో అప్పుడు వచ్చి ఎప్పుడు ఓపెన్ చేసి చూసినా నేను సాధించినవి చూసుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది, కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది, నేను ఇంకా అచీవ్ చేయగలను అని. కానీ ద మినిట్, మై డియర్ ఫ్రెండ్స్, ద మినిట్ వీ స్టార్ట్ కంపేరింగ్ అండ్ వీ స్టార్ట్ ఫీల్ జెలస్ అబౌట్ అదర్స్, ఎప్పుడైతే మనం మిగతా వాళ్ళని చూసి జెలస్ అవుతామో, మనం సంపాదించింది, మన దగ్గర ఉన్నది, మనం ఆల్రెడీ అచీవ్ చేసింది అంతా మాయమైపోతుంది విదిన్ మిల్లీ సెకండ్స్. నా దీంట్లో ఏమన్నా మ్యాజిక్ ఉందా అంటే మ్యాజిక్ ఏం లేదు. బేసిక్గా దీంట్లో వీడు ఒక స్లిట్ ఇచ్చాడు, ఒక ముక్క ఇచ్చాడు. నా ఇది దీంట్లో పెడతాం, ఇది దీంట్లో పెట్టి దీంతో మూసేస్తే కనపడదు, ఇటు తిప్పితే కనపడుతుంది. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. నా ఈ పీస్ ఏదైతే ఉందో బ్లాక్ కలిసింది కాబట్టి ఒక ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది. జెలసీ కూడా సేమ్, మై డియర్ ఫ్రెండ్స్, లైక్ దిస్. ఇట్ క్రియేట్స్ ఎన్ ఇల్యూజన్ ఏం క్రియేట్ చేస్తుందంటే, మనం ఆల్రెడీ మన దగ్గరున్న క్వాలిటీస్ని, మనం ఆల్రెడీ అచీవ్ చేసింది ఏది మనకు కనపడకుండా కప్పేస్తుంది. దాన్నే జెలసీ అంటారు. జెలసీ ఈజ్ క్వైట్ డేంజరస్, మై డియర్ ఫ్రెండ్స్. జస్ట్ లుక్ ఎట్ దిస్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్ మీద కనపడే ఈ పిక్చర్ చూడండి. చూడంగానే మీకు ఏమనిపిస్తుంది? ఏదో బురద, రైట్? కొంచెం జూమ్ చేసో కొంచెం కేర్ఫుల్గానో చూస్తే ఆ బురదలో ఒక ముసలుంది. ఒక కన్ను లైట్గా తెరిచిన ఒక ముసలుంది. నార్మల్గా చూస్తే బురదలాగుంది. జెలసీతో ఉన్నవాడు కూడా అంతే ఉంటాడు. దగ్గరికి పోతే బురదేగా అనుకుంటాం, కానీ పొయ్యామో ముసలి నోరు తెరిచి తినేస్తుంది. సేమ్ థింగ్ ఈజ్ విత్ పీపుల్ విత్ జెలసీ. హైలీ డేంజరస్. నా
వాళ్ళని ఎలా చేంజ్ చేయాలో మన జాబ్ ఏంటంటే నేను అలా అవ్వకుండా చూసుకోగలుగుతానా లేదా. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. జెలసీ కెన్ బి ఏ మోటివేటర్. జెలసీ మోటివేట్ చేయగలుగుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. నేను ఇంకొకళ్ళతో కంపేర్ చేసుకొని నా దగ్గర లేదు అనుకొని నేను జెలస్ ఫీల్ అయ్యి మోటివేట్ అవ్వచ్చు, నో డౌట్. కానీ స్లీపింగ్ ట్యాబ్లెట్ తీసుకొని నిద్రపోవటం ఎట్లాంటిదో జెలసీని యూజ్ చేసుకొని మోటివేట్ అవ్వటం కూడా అంతే. నిద్ర పడుతుందా? బ్రహ్మాండంగా పడుతుంది. కానీ బాడీ ఏమవుతుంది? రోజు ఎడిక్ట్ అవుతుంది, బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తాయి, హెల్త్ పాడవుతుంది. సేమ్ థింగ్ ఈజ్ విత్ జెలసీ. సక్సెస్ అవుతారా? డెఫినెట్గా ఆ మోటివేషన్తో సక్సెస్ అవుతారు, వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. కానీ హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ నాట్ గ్యారంటీడ్ మై డియర్ ఫ్రెండ్స్. థింక్ అబౌట్ దిస్ టూ పర్స్పెక్టివ్స్. ఒకటి, నా దగ్గర లేదు, నేను అవతల వాడిని చూసి జెలసీ ఫీల్ అవుతున్నా. ఇంకొకటి, నా దగ్గర ఉంది అయినా అవతల వాడితో కంపేర్ చేసుకోవటం వల్ల నాకున్నది నేను రికగ్నైజ్ చేసుకోలేకపోతున్నా. నా ఫస్ట్, నా దగ్గర నిజంగానే లేదు, నేను నిజంగానే నా దగ్గర ఏం లేదు, అవతల వాడిని చూసి నేను జెలస్ ఫీల్ అవుతున్నా. ఇంప్రూవ్ అవ్వచ్చు కదా. యాజ్ సింపుల్ ఇట్ ఈస్. ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. నాలాగే ఇంకొక స్పీకర్ ఉన్నారు అనుకుందాం. నాకంటే బాగా మాట్లాడతారు, నాకంటే మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తారు, క్రౌడ్కి ఆయన చెప్పే ఎగ్జాంపుల్స్ బాగా అందుతున్నాయి, నేను చెప్పినవి అందట్లే. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఆయన ఏ స్పీకింగ్ స్కిల్స్ అయితే నేర్చుకున్నారో అవి నేను ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటే సరిపోతుంది కదా. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. కానీ నేనేం చేస్తా అంటే అది నేర్చుకోకుండా ఆయన చేసింది ఏం లేదు, వాళ్ళు పెద్ద ఇదే కాదు, ఆయనకి చెప్పటమే రాదు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. మై డియర్ ఫ్రెండ్స్, వెన్ యు ఆర్ ఫీలింగ్ జెలస్, ఎప్పుడైతే మీరు జెలసీ అనే ఇమోషన్ వస్తుందో ఈ రెండు క్వశ్చన్స్ అడగండి. ఒకటి, నిజంగానే నాకంటే వాడు బెటరా? నిజంగానే నాకంటే వాడి దగ్గర ఎక్కువ ఉందా? నా దగ్గర అసలు ఏమీ లేదా? ఇది గుర్తుపెట్టుకోండి. నా దగ్గర ఏమీ లేదా, నాకేం లేకపోతే నాకు ఉన్నది నేను చూడలేకపోతున్నానా? నెంబర్ 1. నెంబర్ 2, నిజంగానే మీకంటే వాళ్ళ అవతల వాళ్ళు బెటర్, నిజంగానే మీ దగ్గర ఉన్నది మీ దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఉన్నది. ఫైండ్ అవుట్ హౌ టు గెట్ ఇట్. వాట్ ప్రాసెస్ యూ నీడ్ టు ఫాలో. ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఏ నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవాలి, ఏ క్వాలిఫికేషన్ కావాలి, ఎంత టైం స్పెండ్ చేయాలి, ప్లాన్ ఇట్ అవుట్. దట్స్ ఇట్. బట్ మై డియర్ ఫ్రెండ్స్, getting motivated with jealousy is as danger as using a sleeping pill to get sleep. Think about it, my dear friends. Jealousy ఏం చెప్తుందంటే కంపీట్ అవ్వమని చెప్తుంది. అవతల వాడితో కంపీట్ అవ్వు, నీకంటే వాడు ఎక్కువ, కమాన్ కంపీట్. కానీ జెలస్ కాకుండా ఓన్లీ గ్రోత్ అనేది మైండ్లో పెట్టుకుంటే కంపీట్ అవ్వరు, కంప్లీట్ అవుతారు. లుక్ ఎట్ ద స్పెల్లింగ్. కంపీట్ అండ్ కంప్లీట్, ఈ రెండిటికి డిఫరెన్స్ ఓన్లీ ఎల్. కంపీట్లో ఎల్ లేదు, ఎల్ పెడితే కంప్లీట్ అవుతుంది. అవతల వాడు నాకంటే బెటర్గా ఉన్నాడు, ఓకే, ఏ స్కిల్ నేర్చుకోవాలి? ఎల్ ఈజ్ లెర్నింగ్. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ద మోర్ ఐ లెర్న్, ఐ నీడ్ నాట్ కంపీట్ విత్ అదర్స్, వీ కెన్ టుగెదర్ కంప్లీట్. మై డియర్ ఫ్రెండ్స్, డోంట్ compete, complete at learning, ladies and gentlemen.